త్రిమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. శ్రీ అక్కలకోట మహారాజు దివ్య చరిత్ర. బాబా సబ్నీసు శ్రీ మాణిక్య ప్రభువు భక్తుడు. ఒకసారి మాణిక్య ప్రభువు అతనికి అక్కలకోట స్వామిని చూపించి ఆయనే నీ గురువు అని చెప్పారు. అప్పటి నుంచి అతను అచంచల భక్తితో స్వామి సేవ చేసుకుంటుండేవాడు. ఆ కాలంలో ఒక భాగవతారు ఉండేవాడు. ఆయనకు స్వామి యందు భక్తి గౌరవాలు లేవు. ఒకసారి అతని పురాణ కాలక్షేపానికి స్వామి కూడా హాజరయ్యారు. అది అవకాశంగా ఆయన తీసుకొని పురాణ కాలక్షేపములో నిజమైన సాధువులకు పట్టుపాన్పులు అవసరం లేదన్నాడు. ఎందుకంటే సబ్నీసు భక్తితో సమర్పించుకున్న పట్టుపాన్పు మీద స్వామి అతని తృప్తి కోసం నిద్రించేవారు. స్వామి భాగవతారు మనసులోని భావం తప్పు అని చెప్పడం కోసం చలికాలంలో ఒక రాత్రి అతనిని తీసుకొని దుర్భరమైన చలిలో అక్కడున్న బండ మీద వాలి ఆ రాత్రంతా నిశ్చింతగా నిద్రపోయారు. స్వామి ఒంటి మీద కౌపీనం తప్ప ఇంకో ఆచ్ఛాదనం ఏదీ లేదు. ఆ రాత్రంతా ఆ భాగవతారు చలి వల్ల నిద్ర పోలేకపోయాడు. చలికి తట్టుకోలేక అతను స్వామిని మనసులోనే తమను క్షమించమని మొరపెట్టుకున్నాడు. తక్షణమే స్వామి నిద్ర నుండి లేచి, చూచావా మా పట్టుపరుపు అన్నారు. స్వామికి అన్నీ సమానమేనని ఈ విధంగా తెలియచేశారు. పట్టుపరుపును బండరాతిని సమానంగా చూచే స్వామిని భగవంతుడిగా గ్రహించి స్వామి పాదాలను తాకి క్షమించమని వేడాడు. చింతోపంతు అనే భక్తుడు స్వామిని సాక్షాత్తు దత్తాత్రేయునిగా కొలిచేవాడు. అతడు ఒకసారి కోటి తులసి పూజ చెయ్యాలని నిశ్చయించుకొని తన ఇంట్లో ఉన్న విష్ణు విగ్రహానికి నిత్యము పూజ చేయదలిచాడు. రోజు పూజ చేసే సమయానికి స్వామి వచ్చేవారు. చింతోపంతు ఆనందముతో స్వామిని తులసి పత్రాలతో పూజ చేసేవాడు. ఈ విధంగా కోటి తులసి పూజ పూర్తి అయింది. అతని భక్తికి మెచ్చి ఆనందములో మునిగియున్న స్వామి చుట్టూ ఒక విచిత్రమైన కాంతి వలయం కనిపించింది. చింతోపంతు భక్తితో స్వామిని నిత్యము నీ పూజ చేసుకునే అదృష్టం నాకు లభించాలి అని ప్రార్థించాడు. స్వామి సంతోషించి తదాస్తు అన్నారు. విచిత్రమేమిటంటే స్వామి వెళ్లిన తర్వాత స్వామి కూర్చున్న పీట మీద స్వామి పాదాలు స్పష్టంగా ముద్రింపబడి ఉన్నాయి. వాటిని ఇప్పటికీ అక్కలకోటలోని గజానన్ మహారాజు మఠంలో చూడవచ్చు. ఓం శ్రీ అక్కలకోట మహారాజుయే నమః.